హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఎపిసోడ్ నెంబర్ 5. సో ఈరోజు చాలా ట్రెండింగ్లో ఉన్న ఈ బ్లౌజ్ నెక్ డిజైన్ని నేను మీకు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నా వీడియోలో చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు కూడా మీ బ్లౌజ్ని ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సింది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఐఎమ్ షూర్ ఈ ఒక్క వీడియోతో మీకు పర్ఫెక్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ముందుగానే బ్యాక్ పార్ట్ని కట్ చేసి పెట్టుకున్నాను. ప్రిన్సెస్ కట్లో మనకి తెలుసు 3 పార్ట్స్ ఉంటాయి. సో నెక్ పార్ట్ అండ్ 2 ఆర్మ్ హోల్ పార్ట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ నెక్ పార్ట్ని అయితే డ్రా చేసుకుందాము విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్ పార్ట్. సో దానికోసం మనం బ్యాక్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ నెక్ అండ్ షోల్డర్ లైన్ డ్రా చేసుకోండి. అండ్ అలాగే ఆర్మ్ హోల్ లైన్ కూడా డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద 2 ఇంచెస్ ఉండాలి. మనకి ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా, లైక్ లాంగ్ ఫ్రాక్స్కి బాడీ ఎలా కట్ చేసుకున్నామో ప్రిన్సెస్ కట్కి, ఇది కూడా అంతే అనమాట. సో కింద 2 ఇంచెస్ తీసుకోండి. అండ్ అలాగే కింద నుండి పైకి 4 or 3 ఇంచెస్ తీసుకోండి. అండ్ ఇది నా బాడీ లెంత్ వచ్చేసి, అంటే నార్మల్గా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. సో అందుకోసమనే 14 ఇంచెస్ ముందుగానే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. అండ్ మనకి షోల్డర్ అండ్ నెక్ లైన్ వచ్చేసి 6 ఇంచెస్. అండ్ నెక్ 3 పెట్టుకున్నాను, షోల్డర్ 3 పెట్టుకున్నాను. సో 6లో హాఫ్ 3. సో అలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇలా కట్ చేసుకోండి. సో నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి. షోల్డర్ దగ్గర 3 ఇంచెస్ అనమాట. నెక్ 3 ఇంచెస్ అండ్ షోల్డర్ 3 ఇంచెస్ అక్కడ ఒక మళ్ళీ మార్క్ చేసుకోండి. దాని తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఇది డిఫరెంట్ నెక్ డిజైన్ కాబట్టి దీనికి స్పెషల్గా 6.5, 7 పెట్టుకుంటే మంచిగా వస్తుంది అనమాట. సో నార్మల్గా మనకి నార్మల్ నెక్ డీప్ వచ్చేసి 6 కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. యాక్చువల్లీ 7, 7.5 పెట్టుకుంటున్నారు చాలామంది, బట్ నేనైతే 6.5 పెట్టుకున్నాను. తర్వాత నెక్ లైన్ పైన 3 పెట్టుకున్నాం కాబట్టి కింద కూడా 3 పెట్టేసుకోండి. పైన చూస్తున్నారు కదా, 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను, కింద కూడా 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేయాలి. సో నెక్ డీప్ కోసం. అండ్ ఇది వచ్చేసి ఒక ఎల్ షేప్లో కనిపిస్తుంది మనకి. సో ఇలాంటి డిజైన్ కోసమైనా ఫస్ట్ మనం ఇలా ఒక ఎల్ని అయితే డ్రా చేసుకోవాలి. సో నెక్ డీప్ని ఎల్ షేప్లో పెట్టుకోవాలి ఫస్ట్. దాని తర్వాత నేను 6.5 తీసుకున్నాను కాబట్టి 6.5లో హాఫ్ ఎంత అవుతుంది, 3.5. సో 3.5లో మన సైడ్ కాకుండా లైన్కి అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. దాని తర్వాత మన సైడ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మన సైడ్ ఎల్కి ఇటు సైడ్ ఉన్న పార్ట్లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి. అటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచ్. సో మనకి 3లో 1/2 ఇంచ్ వెళ్ళిపోతే 2.5 ఉంటుంది. సో ఇప్పుడు మన నెక్ వచ్చేసి 2.5లో ఉంటుంది అనమాట వెడల్పు. అండ్ కింద నుండి మళ్ళీ నెక్ డీప్కి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా 6.5 దగ్గర. సో అక్కడ నుండి పైకి 1.5 ఇంచ్ దగ్గర పైకి మార్క్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే మన నెక్ లైన్ టాప్ నుండి నెక్ డీప్ వరకు ఒక క్రాస్ లైన్ వేసుకోవాలి. ఎక్కడైతే మనం 1.5 మధ్యలో మార్క్ చేసుకున్నామో, దాని తర్వాత 3.5 దగ్గర మధ్యలో ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. సో ఈ 3 పాయింట్స్ టచ్ అయ్యేలాగా ఒక క్రాస్ లైన్ అయితే డ్రా చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. అయిన తర్వాత మనం ఇటు సైడ్ మన సైడ్ ఎల్కి మన సైడ్ ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా. సో అది మళ్ళీ 1.5 ఇంచ్ పాయింట్ దగ్గర టచ్ అవ్వాలి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక నార్మల్ షార్ప్ వీ కాకుండా రౌండ్ వీని డ్రా చేసుకోండి. సో అంతే అండి. మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తెలిస్తే ఈ డిజైన్ చాలా సింపుల్ అండ్ చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ మెజర్మెంట్స్ కొంచెం అర్థం చేసుకోవాలి. సో ఎల్కి అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు, అండ్ కింద నుండి పైకి ఒక 1.5 ఇంచ్. సో ఇలా 3 పాయింట్స్ పెట్టుకొని నెక్ పాయింట్ దగ్గర నుండి 1.5 కింద నుండి పైకి పెట్టిన పాయింట్ దగ్గర క్రాస్ మార్క్ లైన్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. అంతే, వెరీ సింపుల్. చూస్తే చాలా టఫ్ అనిపిస్తుంది, బట్ ఈ మెజర్మెంట్స్ అర్థం చేసుకుంటే చాలా సింపుల్. అండ్ ఇక్కడ నేను ఎలాంటి పైపింగ్ యూస్ చేయట్లేదు, నార్మల్గా ఉల్టా ఇంచు కుడుతున్నాను. లైక్ బేసిక్ పట్టి కూడా లేదండి, జస్ట్ ఉల్టా ఇంచడం అంటే రివర్స్ తిప్పడం. సో చాలా వీడియోస్లో చూపించాను ఇంతకుముందు. అండ్ ఇక్కడ మనకి మేజర్ పార్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వచ్చేసి ఏంటి అంటే థ్రెడ్స్ అనమాట. సో థ్రెడ్స్తో మన నెక్కి టై చేసుకుంటాము ఈ బ్లౌజ్ని కదా. సో అందుకే ముందుగా నేను థ్రెడ్స్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని ఫస్ట్ లైనింగ్ క్లాత్కి ఇక్కడ షార్ప్ వీ ఏదైతే ఉంటుందో అక్కడ మనం ముందుగా లైనింగ్ క్లాత్కి
స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ పైన ఇలా ఆ థ్రెడ్ అనేది లోపలికి వెళ్ళిపోయేలాగా ప్లేస్ చేసుకొని పిన్స్ పెట్టుకోవాలి. మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ పెట్టుకున్న తర్వాత మనం ఒక స్టిచ్ వేయాలి. ఈ లాస్ట్కి మన నెక్ నుండి లోపలికి హాఫ్ టెన్షన్. సో ఇక్కడ టెన్షన్ ఉంది కదా, సో టెన్షన్లో ఒక హాఫ్ పార్ట్ ఉండింది కదా, మిడిల్లో ఉంటుంది, 2 ఉంటాయి కదా. సో అటు సైడ్ ఒక టెన్షన్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అంత ఉండేలాగా ఉంచుకొని స్టిచ్ వేసుకోండి. సో చాలా పర్ఫెక్ట్గా వేయాలి. షార్ప్ ఎడ్జెస్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటేనే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక డౌట్, ఇలాంటి బ్లౌజ్కి బక్రం వేయాలి అని చెప్పారు కదా ఇంతకుముందు అని అనుకుంటున్నారు కదా. ఇలాంటి బ్లౌజ్కి నెక్ డిజైన్స్కి మనం బక్రం వేస్తేనే షేప్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ నేను ఇలాంటి బక్రం యూజ్ చేయట్లేదు. బికాస్ ఎందుకు అంటే మనం ఇక్కడ నాట్ వేయబోతున్నాము థ్రెడ్ హెల్ప్తో. సో థ్రెడ్ అది లాగి పట్టేస్తుంది అనమాట నాట్ వేసే పార్ట్ ఏదైతే ఉంటుందో నెక్ షేప్. సో అలా ఆ థ్రెడ్ వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో దానివల్ల మనకి ఎలాంటి బక్రం అవసరం లేదు. అండ్ ఇంకా పైపింగ్ వేసుకోవచ్చు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ నేను ఈ బ్లౌజెస్ చూసిన పిక్స్లో పైపింగ్ లేకుండానే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇది చాలా సింపుల్గా నీట్గా కనిపిస్తుంది అనమాట వితౌట్ పైపింగ్. సో ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి మీరు ఏదైనా శారీ పైకి మ్యాచ్ చేసుకుంటున్నాం, శారీలో బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాము అంటే మీరు పైపింగ్ వేసుకోండి. ఇది జనరల్గా ప్లెయిన్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేశాను. సో ఏ శారీది కాదనమాట ఇది, అది అందుకే పైపింగ్ ఏం వేయట్లేదు, నార్మల్గా స్టిచ్ చేసి ఉల్టా ఇస్తున్నాను. సో ఇలా నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం రిమైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో మెయిన్ క్లాత్ ఇది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్ క్లాత్ నెక్ పార్ట్ అస్సలు కట్ చేయకూడదు. జస్ట్ లైనింగ్ క్లాత్కి షేప్ ఇచ్చుకున్న తర్వాత దాన్ని మెయిన్ క్లాత్ పైన ప్లేస్ చేసుకొని ఇలా మెయిన్ క్లాత్ ఇంకా లైనింగ్ క్లాత్ 2 స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని కట్ చేసేసుకోవాలి. అప్పుడే క్లాత్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ముందే కట్ చేసుకుంటే కొంచెం అటు ఇటు జరిగినా కూడా షేప్ మిస్ అవుతుంది, క్లాత్ సరిపోదు. సో అలా మధ్యలో టక్స్ ఇచ్చుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ పైనుండి నెక్ పైనుండి ఒక 1/2 ఇంచ్ వదిలేసి మనం స్టిచ్ వేసుకోవాలి. మనం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు, బట్ పక్క నుండే వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. క్లాత్ ఎక్కువగా వదలకూడదు సో స్టిచ్ వేసినప్పుడు. సో అంతే అండి, చూసారు కదా ఎంత సింపుల్. మనం పిక్స్ చూసినప్పుడు నేను కూడా అలానే అనుకున్నాను, బట్ కొంచెం నీట్గా అర్థం చేసుకొని మెజర్మెంట్స్ ఇచ్చుకొని నేనే ఇలా కట్ చేసుకున్నాను మా మమ్మీ హెల్ప్తో. సో ఇప్పుడు నా వీడియో ఉండింది కాబట్టి మెజర్మెంట్స్ యాక్చువల్లీ మనము ఇంకో కొంచెం కిందికి పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే ఇంకా షార్ప్గా ఇవ్వచ్చు అనమాట ఈ డీప్ అనేది. బట్ నాకు ఇది చాలు. సో నేను కొన్ని పిక్స్ చూసినప్పుడు కొన్ని డీప్గా ఉన్నాయి. సో ఇది నార్మల్గా మనం వేసుకున్న పెద్ద ఆడ్గా కనిపించకుండా ఉండడానికి నేను ఈ మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో నాలాగా మీరు కూడా నీట్గా కనిపించాలి అని అనుకుంటే నా ఈ మెజర్మెంట్స్ తీసుకొని ఎలాంటి వాళ్ళైనా ఏ సైజ్ వాళ్ళైనా LXL అలా ఉంటాయి కదా సైజెస్, సో ఎవరికైనా సెట్ అవుతుంది అనమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్ కేర్ఫుల్గా మార్క్ చేసుకోండి అంతే. సో వెరీ సింపుల్. దాని తర్వాత పైనుండి ఇలా వేసేసుకొని సో ఇది మీరు సో ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి మంచిగా కనిపిస్తుందని నేను ఈ ప్లెయిన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు మీరేంటి ఆ లైనింగ్ క్లాత్ ఇంకా మెయిన్ క్లాత్ కలర్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, లైనింగ్ క్లాత్ కంప్లీట్గా వేరే తీసుకుంటున్నారు అంటే. ఎస్, సేమ్ తీసుకుంటాము మేము, బట్ ఏంటి అంటే ఇప్పుడు వీడియోస్ వల్ల సో ఇది లైనింగ్ క్లాత్ ఇది మెయిన్ క్లాత్ అని డిఫరెన్స్ తెలియాలని చెప్పేసి సో డిఫరెంట్ కలర్ తీసుకుంటున్నాం అనమాట. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుందని అంతే. అండ్ కొంచెం అంటే మరీ కాంట్రాస్ట్ కాదండి, మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పైన వేసినా కూడా మెయిన్ క్లాత్ కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు. సో అలా ఉండేలాగా చూసుకొని మీరు లైనింగ్ క్లాత్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా, నేను పింక్ కలర్లో లైనింగ్ తీసుకున్నాను, రెడ్ కలర్లో మెయిన్ క్లాత్ ఉండింది. అదే రెడ్ లైనింగ్ అండ్ రెడ్ మెయిన్ క్లాత్ అయితే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో వీడియో కోసం మీ అందరికీ ఈజీగా అర్థం అవ్వడానికి ఇలా చేశాను. సో లాస్ట్ వీడియోస్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఈ వీడియో కూడా రావాలి. అండ్ ఒక సబ్స్క్రైబర్ అడిగారు నన్ను పైపింగ్ ఇంకా డిఫరెంట్ నెక్స్కి కూడా వేసి చూపించండి సిస్టర్ అని. ఐఎమ్ షూర్ ఈ వీడియో తర్వాత అదే వీడియో రాబోతుంది, నేను ఆల్రెడీ షూట్ చేసి పెట్టాను. సో ఇలా స్టిచ్చింగ్ రిలేటెడ్ ఏదైనా డౌట్స్
ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీ కమెంట్స్ బేస్ చేసుకొని వీడియో షూట్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయ్యింది అండ్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది నా ఈ వీడియో ద్వారా అని అయితే అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Until then, keep watching AM Creations. This is AM signing off for today's video. Bye bye.